ఏమయ్య ఏం చేస్తున్నావమ్మా? ఆంటీ మేము మా మరదలకి తమ్ముడికి సుగ్నా ఆంటీ గారి హెల్ప్ తో చెగొడీలు చేస్తున్నాను ఆంటీ. వాటర్లో ఏం వేసారమ్మా? వాటర్ లో జీలకర్ర వేసాము, పెసరపప్పు వేసాము, తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి వేస్తున్నాం. టేస్ట్ కి కూడా వేయలేమో, అది వేయలేదమ్మా? ఉప్పు కూడా వేసాము. ఓకే, వెరీ నైస్. సరే, తర్వాత చెగొడీలు చేసినప్పుడు చూపిస్తాను. ఆగండి, వాటర్లో ఏం వేస్తారు ఇంకా? పిండి వేయాలి కదా, అదే కదా. పిండి వేసి కలిపాక అప్పుడు నీకు చెగొడీలు చేసి చూపిస్తాను. అప్పుడు 5 ఏళ్ళకి తగిలించుకుని టింగ్ టింగ్ అంటే ఆపేనా? స్టవ్ ఆపేసి దించండి. నేను సుగ్నా ఆంటీ ఆధ్వర్యంలో నేను చెగొడీలు చేస్తున్నాను. నాకు రాదు చేయడం, ఆంటీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఏమో నేనే చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా కలపాలి ఆంటీ వేసినప్పుడు. కరెక్టేమన్నా? దీంతో నువ్వు పిండి పోయమ్మా, జయమ్మ కలుపుతుంది. మళ్ళీ ఆంటీ మిస్ అయిపోయింది. నేను వీడియో తెస్తున్నాగా ఆంటీ. దాంతో కలిపేనా లేదంటే దీంతో అవుతుందా? అవునా? అదే చపాతీ కడతా అవసరం లేదు కదా. అంటే ఇందాక కలిపినట్టు కలపండి. కలిపి మొత్తం అంతా కలుపుతారు కదా. మాట్లాడండి. స్మెల్ అయితే ఉందండి, పిండి స్మెల్ భలే వస్తుంది అసలు. వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు జీలకర్ర వాటర్లో మరిగే కదా. భలే చెప్తుంది. మరిగి అసలు వాటర్లో వెనపోసి వేయలేదండి, వేస్తే ఇంకా గొల్లగా వచ్చినండి. లేదండి, ఇది సుగ్నా ఆంటీ రెసిపీ. ఏమి వేయకపోయినా ధరలు ఆడిస్తుంది అంతే. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కాసేపు మూత ఇలా పెట్టేయాలన్నమాట. ఉక్కుతుంది పిండి. పిండి బాగా ఉక్కుతుంది, బాగా ఉక్కుతుంది అంట. పూలు పెట్టినా అండి. ఇలా బేసన్లో పంపేసుకోవాలా అండి పిండి? అవునమ్మా. ఉప్పు కారం చేసుకొని చాలకపోతే వేసుకొని అది ఉంచేనా? చాలా వేడి. ఇలా కలుపుకోవాలండి బేసన్లో వేసిన తర్వాత. చూసారా నా చెయ్యి కాలుతుంది. ఇప్పుడు ఎలా కలపాలంటే ఇలా చేతితో కలిపితే ఇలా ముద్ద అయ్యే వరకు కలపాలన్నమాట. పిండి మొత్తం అన్నీ మిక్స్ చేయాలి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. సుగ్గు బేబీ, ఉప్పు సరిపోయిందమ్మా? చూసారా ఇలా ఉండలాగా అయిపోయినాయి. ఉండలు ఇలా చేసాము. ఈ ఉండలు చేసే ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాం మీకు. ఇలా ఒక ఉండ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నాం అనమాట. దాన్ని ఇలా మీదకి కిందకి మీదకి గుంజాలి. ఎందుకంటే దానిలో గుల్ల ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు చెవిడి కరకరలు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా పీట ఒకటి తీసుకున్నాం. మా పురాతన పీట ఇది, సుగ్నా ఆంటీ తెచ్చారు. చూడండి, అలా అత్తగారిదట. ఎంత బాగుందో. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అలా సన్నంగా ఇలా చేసుకోవాలన్నమాట. అలా పానాక అలా కిందకి వేసేస్తుంది ఆవిడ. చెగుడీలు ఇలా చుట్టాలి. ఈ చేగొడ్డలు చుట్టాక మనం ఆయిల్ ఇక్కడ వేడవుతుంది అనమాట. ఇలా చూసుకోవాలి వేడైందా లేదా అని. సెగ వస్తుంది. సో ఒకటి వేద్దాం, 2 వేద్దాం, 3 కూడా వేద్దాం. చెగొడీలన్నీ ఇలా పెరుగుతూ ఉన్నాయి. చూసారా చెగొడీలు ఇలా లేత బంగారు వర్ణం వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది. చెగొడీలు రెడీ అయిపోయినాయి. రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాయి చెగొడీలన్నీ. నా మేనల్లుడు రియాన్స్ కోసం డ్రై ఫ్రూట్ లడ్డు.